జై బంగారు తల్లి. శ్రీ అనుగ్రహ బంగారు తల్లి దేవాలయం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా నా నమస్సుమాంజలి. మనం వారానికి ప్రతి వారం కూడా అమ్మవారి ఘనత, అమ్మవారి మహిమలు, అమ్మవారి దేవాలయ విశేషాలు చెప్పుకుంటూ వస్తున్న క్రమంలో ఈ వారం కూడా ఒక విశేషం చెప్పుకుందాం. అమ్మవారి పూర్తి పేరు ఇక్కడ శ్రీ పరమేశ్వర సమేత శ్రీ వల్లూరమ్మ తల్లి స్వరూపిణి శ్రీ 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 అనుగ్రహ బంగారు తల్లి అమ్మవారు. అందుట్లో ముందు శ్రీ పరమేశ్వర సమేత అని అంటే పరమేశ్వర సహితంగా అని చెప్పేసి స్వామివారిని చూడండి. పరమేశ్వరుణ్ణి ఒక నమస్కారం చేసుకోండి స్వామివారికి. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి దేవాలయంలో శ్రావణ మాసంలో అమ్మ ఉద్భవించినటువంటి చండీ హోమం 5 రోజుల కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. మిగతా పండుగలు అవన్నీ వాటితో పాటుగా అలాగే మార్చి నెలలో అమ్మవారి కళ్యాణ మహోత్సవాల కార్యక్రమాలు 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా 5 రోజుల పాటు జరుగుతూ ఉంటుంది. వాటిలో ఒక రోజున అమ్మవారి కళ్యాణం, ఆ మరుసటి రోజు గ్రామోత్సవం అంటే ఊరేగింపు. ఇది ఆనవాయితీగా వస్తూ ఉంది ప్రతి సంవత్సరం కూడా. అలాగే ఈ సంవత్సరం కూడా కళ్యాణం అయిన మరుసటి రోజు ఊరేగింపు సాయంత్రం 5 గంటలకి అత్యంత వైభవంగా ప్రారంభమైంది. సరే, ముందు మన భజన బృందం వారు పాటలు పాడుకుంటూ వెళుతున్నారు. వెనక అమ్మవారి ఊరేగింపు అది ఆ ట్రాక్టర్ కూడా వెనక ఫాలోఅప్ అవుతుంది. భక్తులందరూ కూడా ఆనందంతో మరి అమ్మవారి నామ సంకీర్తనలో పారవశ్యం చెందుతూ వెళుతూ ఉన్నారు. అలా వెళుతూ ఉన్న క్రమంలో కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇటు ఆ ట్రాక్టర్ మీద 2 వైపులా ఒక పక్కన ఆలయ ధర్మకర్త మాదినేని శ్రీనివాసరావు, ఇంకొక పక్కన భక్తులు కూర్చొని 2 వైపులా ప్రసాదాలు భక్తులకు అందిస్తూ ఉన్నారు, పులిహార ప్రసాదాన్ని. అయితే ఈ క్రమంలో అందిస్తూ ఉంటే ఒక అపరిచిత వ్యక్తి, అతను ఎప్పుడు చూడలేదు, బండి వెంటే ఆయన కూడా నడుచుకుంటూ వస్తున్నాడు. ఆయనకి 2-3 సార్లు ప్రసాదం ఇద్దామని చెప్పి చేసిన భక్తులకు పెట్టండి అని చెప్పేసి నడుచుకుంటూ వచ్చాడు. ఊరేగింపు పూర్తి అయ్యే వరకు బండి వెంటనే నడుస్తూ ఆఖరికి ఊరేగింపు పూర్తి అయిపోయి దేవాలయం వరకు ఊరేగింపు వచ్చిన వరకు కూడా వెన్నంటే వచ్చేసాడు. వచ్చిన తర్వాత భక్తులందరూ కూడా విగ్రహాలను కిందకు దించడం, మరి తీసుకొచ్చి గుళ్ళు పెట్టడం, తర్వాత దిష్టి కార్యక్రమాలు ఇవన్నీ ఒకటి భక్తులు మరి బిజీగా చేస్తూ ఉన్నారు. ఇదైన తర్వాత మరి ఆ ఊరేగింపులో పాల్గొన్నటువంటి భక్తులకి అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది, పెడుతున్నారు. ఈ లోపల మాదినేని శ్రీనివాసరావు బయటకు వస్తే ఆ వ్యక్తి కనపడ్డాడు. ఏమండి, ఇందాక మీకు ప్రసాదం పెడదామంటే నేను వద్దన్నారు, 2-3 సార్లు ప్రయత్నం చేసినా కానీ మరి భోజనం పెడుతున్నారు భక్తులకి, మీరు కూడా గుళ్ళోకి వచ్చి మరి అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించండి అంటే, నాకు నువ్వు ప్రసాదం పెట్టావు కదా నాయన, నాకు కడుపు నిండిపోయింది అన్న. ఒకసారి మాదినేని శ్రీనివాసరావు ఆలోచనలో పడ్డాడు. నేను ఎప్పుడు పెట్టాను? నేను పెట్టలేదు కదా స్వామి అంటే, నువ్వు భక్తులందరికీ పెట్టావు కదనయ్యా, భక్తులకు పెడితే నాకు పెట్టినట్టే అన్నాడు. అప్పుడు ఒక్కసారి ఆలోచనలో పడ్డాడు మాదినేని శ్రీనివాసరావు. ఇలా అంటున్నాడు ఏంటి, భక్తులందరికీ పెడితే నాకు పెట్టినట్టే అని ఆలోచన చేసేది ఎవరు, ఆ మాట అనేది ఎవరు? పరమాత్మ. అంటే దైవం మానుష రూపేణ అని ఏ మనిషికి పెట్టినా కానీ, ఏ మనిషికి చేసినా అది దైవానికి చెందుతుంది అనేది అక్కడ ఆయన మాటలో ఉన్నటువంటి మహానుభావుడి మాటలో ఉన్న ఆంతర్యం. అది మరి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాడు కాబట్టి మాదినేని శ్రీనివాసరావుకి ఆ మాటలో ఆంతర్యం అనేది అర్థమైంది. సరే, మరి ఏ ఊరు మీది, ఎక్కడ, ఏమిటి అని అంటే ఏదో ఊరు పేరు చెప్పాడు. ఈ లోపల ఈ భక్తులందరూ భోజనం చేస్తున్నారు, అందరిని పలకరిస్తున్నాడు. చూస్తే ఆ మనిషి కనపడి, ఈ ఊరు కాదు, ఏదో ఊరు పేరు చెప్పాడు, ఏదో పని చెప్పాడు, ఇక్కడ కాదు. సో ఆ రాత్రి వరకు కూడా ఆలోచించుకుంటూ ఏమిటి, ఎవరు వచ్చింది, ఎక్కడ, ఏంటి అని అంటే ఆ రాత్రి అమ్మ క్లారిటీ ఇచ్చింది. వచ్చింది ఎవరో కాదు నాయన, సాక్షాత్తు పరమేశ్వరుడే రథమమ్మటి ఊరేగింపమ్మటి నడుచుకుంటూ వచ్చాడు. ఆయనకి అంత ఆనందం వేసింది. మరి అపరిమితమైన ఆనందంతోనే ఊరేగింపులో ఆయన పాల్గొన్నాడు. నిజంగా ఆయన చూసిన మాదినేని శ్రీనివాసరావు కాకుండా మేమందరం కూడా ఆ మహానుభావుని చూసాము. మరి మా అందరికి కూడా జన్మధన్యం అనిపించింది. ఇప్పుడు ఈ విషయాన్ని విన్న మీ అందరికి కూడా జన్మధన్యత చెందాలని అమ్మవారిని, పరమేశ్వరుని మనసారా వేడుకుంటూ మరొక వీడియోలో మరొక అద్భుతంతో మళ్ళీ కలుద్దాం. జై బంగారు తల్లి, జై జై వల్లూరు. హర హర మహాదేవ, శంభో శంకర.